తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. తెలుగు లోగిళ్లలో కొత్త సందడి నెలకొంది. గ్రామాలన్నీ పండగ వాతావరణంతో కళకళలాడుతున్నాయి. పల్లె పట్నం అనే తేడా లేకుండా తెలుగు రాష్ట్రాల్లో భోగి మంటలు మండుతున్నాయి. తెల్లవారుజాము నుంచి భోగి మంటలు వేసుకుంటూ తెలుగు ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇళ్లలోని పాత వస్తువులు, విరిగిపోయిన మంచాలు, కుర్చీలు, వాడని వాటిని భోగి మంటలో వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగి, సంక్రాంతి, కనుమను అదనంగా నిర్వహించాలని, ఇంటింటా కొత్త కాంతులు వెలువరియాలని, సూర్యుని కొత్త ప్రయాణం కొత్త మార్పునకు నాంది పలకాలి. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి వెలుగులు విరజిమ్మాలి అని పేర్కొన్నారు. ఏపీ ప్రజలకు సీఎం జగన్ సంక్రాంతి శుభాకాంక్షలను తెలిపారు. సంక్రాంతి అంటేనే అచ్చతెలుగు పండుగ. గంగిరెద్దుల ఆటలు, గాలి పటాలు, సందళ్లు, పైరు పచ్చల కళకళలు, రైతు లోగిళ్లలో ధాన్యం రాసులు, పిండి వంటలు, గుమగుమలు, బంధుమిత్రుల సందళ్లతో కనువిందు చేసే మనందరి పండగ సంక్రాంతి. పల్లెలన్నీ కళకళలాడేందుకు మన ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దోహదం చేశాయి అని పేర్కొన్నారు. గవర్నర్ తమిళసై రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని ప్రార్థిస్తున్నానన్నారు. ఈ సంక్రాంతి అందరికీ స్పెషల్ అని పేర్కొన్నారు. ఈ ఏడాది అయోధ్య రామ మందిరం ప్రారంభం కాబట్టి అందరికీ ప్రత్యేకమేనన్నారు. ఈ సంక్రాంతి పండుగ వేడుకల కోసం ఢిల్లీ వెళ్తున్నామని తెలిపారు. హైదరాబాద్లోని రాజ్ భవన్లో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ భోగి వేడుకల్ని నిర్వహించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా టీడీపీ మరో కొత్త కార్యక్రమానికి తెరలేపింది. పల్లె పిలుస్తోందిరా కదిలిరా పేరుతో ఇవాళ రేపు కార్యక్రమాలు నిర్వహించనుంది. కాసేపట్లో అమరావతిలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులను భోగి మంటల్లో వేసి నిరసన తెలపనున్నారు. భారత్ జోడో న్యాయ యాత్రకు సర్వం సిద్ధమైంది. జోడో యాత్ర ఇచ్చిన స్ఫూర్తిని కొనసాగిస్తూ రాహుల్ గాంధీ మలిదశ యాత్రకు సిద్ధమయ్యారు. నేడు ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ నుంచి మొదలుపెట్టి ముంబైలో యాత్రను ముగిస్తారు. ఉదయం 11 గంటలకు యాత్రను ఏఐసీసీ చీఫ్ ప్రారంభించనున్నారు. ఈ యాత్ర మార్చి 20 వరకు కొనసాగనుంది. ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు మొత్తంగా 6713 కిలోమీటర్ల మేర న్యాయయాత్ర సాగనుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మణిపూర్కు వెళ్లనున్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టే భారత్ జోడో న్యాయయాత్ర ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఈ క్రమంలో మణిపూర్ వెళ్లి యాత్ర ప్రారంభమయ్యాక తిరిగి ఢిల్లీకి చేరుకుంటారు. అనంతరం దావోస్ పర్యటనకు వెళ్తారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టే భారత్ జోడో న్యాయయాత్రలో పాల్గొనేందుకు వైఎస్ షర్మిల ఢిల్లీకి వెళ్లారు. అక్కడి నుంచి ఇవాళ మణిపూర్ చేరుకుంటారు. యాత్ర సభలో పాల్గొని తన వంతు సంఘీభావం తెలపనున్నారు. కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఆమె తొలిసారి పార్టీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మంగళగిరిలో చంద్రబాబు, పవన్ భేటీ అయ్యారు. ఈ సమావేశం 3 గంటలకు పైగా కొనసాగింది. ఉమ్మడి మేనిఫెస్టో, సీట్ల సర్దుబాటుపై నేతల మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. టీడీపీ, జనసేన కలిసి తొలి జాబితా విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు, పవన్ కలిసి బహిరంగ సభలో మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. మరికొన్ని బహిరంగ సభల్లో ఇరువురు నేతలు పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. 12 అంశాలతో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విడుదలకు డిసైడ్ అయ్యారు. టీడీపీ సూపర్ 6 తో పాటు జనసేన నుంచి 6 ప్రతిపాదనలు వచ్చాయి. బీజేపీతో కలిసి వెళ్లే అంశాలపై చంద్రబాబు, పవన్ భేటీలో చర్చ జరిగింది. పండుగ పూట నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. సంక్రాంతి తర్వాత మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇప్పటికే సీఎం జగన్తో మెగా డిఎస్సి పోస్టుల గురించి చర్చించామని, ఎన్ని పోస్టులు ఉంటాయి, ఉద్యోగాల భర్తీపై విధి విధానాలను త్వరలోనే తెలియజేస్తామని మంత్రి వెల్లడించారు. హైదరాబాద్, విజయవాడ వయా మిర్యాలగూడ నూతన పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ఆమోదం తెలపాలని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన కేంద్ర ప్రభుత్వం తుది అనుమతులు మంజూరు చేయాలని కోరారు. ఇలా చేస్తే రాష్ట్రానికి 2300 కోట్లు విడుదలవుతాయన్నారు. పీయూష్ గోయల్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆయన కార్యక్రమంలో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీచందర్ రెడ్డి భేటీ అయ్యారు. లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లను సాధించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై వీరిద్దరూ చర్చించినట్లు సమాచారం. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 2 పార్లమెంట్ స్థానాల్లో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ అభ్యర్థులే గెలుపొందాలని వంశీచందర్ రెడ్డికి సీఎం సూచించారు. గెలుపు బాధ్యత శాసనసభ్యులదేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తనపై దాఖలైన 3 కేసుల్లో ముందస్తు బెయిల్ పొందడంతో సిఐడి ఆఫీసుకు వెళ్లారు. విజయవాడలోని సిఐడి కార్యాలయం, తాడేపల్లి సిట్, గుంటూరు సిఐడి ఆఫీసుల్లో ఆయా కేసులకు సంబంధించి పూచీకత్తులు, బాండ్, షూరిటీలు సమర్పించారు. ముందుగా విజయవాడ తులసినగర్లోని సిఐడి ఆఫీసుకు వెళ్లిన చంద్రబాబు ఇసుక కుంభకోణం కేసులో పూచీకత్తులు సమర్పించారు. అక్కడి నుంచి తాడేపల్లి సిట్ కార్యాలయానికి వెళ్లి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించిన పూచీకత్తులు సమర్పించారు. చివరగా గుంటూరు సిఐడి కార్యాలయానికి వెళ్లిన టీడీపీ అధినేత మద్యం పాలసీ కేసులో ముందస్తు బెయిల్ పొందడంతో షూరిటీ సమర్పించారు. కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిలారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డికి పెళ్లికి రావాలని షర్మిల చంద్రబాబును ఆహ్వానించారు. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన షర్మిల పెళ్లి కార్డు ఇచ్చి కుటుంబ సమేతంగా వివాహానికి ఆహ్వానించారు. దీంతో తెలుగు నాట రాజకీయాల్లో చంద్రబాబు షర్మిల భేటీ చర్చనీయాంశంగా మారింది. గతంలో తన తండ్రికి రాజకీయ అభ్యర్థిగా ఉంటూ తన అన్న కోసం ప్రచారం చేసిన సమయంలోనూ టార్గెట్ గా ఉన్న చంద్రబాబును షర్మిల కలవటం సర్వత్రా ఉత్కంఠగా మారింది. మచిలీపట్నం వైసీపీ ఎంపీ బాలశౌరి అధిష్టానానికి షాక్ ఇచ్చారు. పార్టీకి గుడ్ బై చెప్పిన ఆయన జనసేనలో చేరబోతున్నట్లు ప్రకటించారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ తో కూడా భేటీ అయ్యారు. గుంటూరు టికెట్ ఆశించిన బాలశౌరి టికెట్ దక్కే అవకాశం లేకపోవడంతో వైసీపీని వీడారు. వైసీపీని వీడనున్నట్టు ప్రకటించారు. రెబల్ ఎంపీ రాఘు రామకృష్ణంరాజు ఫిబ్రవరిలో పార్టీకి రాజీనామా చేస్తానని వెల్లడించారు. దీంతో ఆయన ఏ పార్టీలో చేరుతారు, రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతోందనే చర్చ మొదలైంది. సంక్రాంతి పండుగ సందర్భంగా రఘురామకృష్ణంరాజు సొంత నియోజకవర్గం వెళ్లారు. రాజమండ్రి చేరుకుని రోడ్డు మార్గాన ఆటంచ, పాలకొల్లు మీదుగా భీమవరం చేరుకున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు సిద్ధంతం బ్రిడ్జ్ వద్దకు భారీగా టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. 100 కార్లు, 200 బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అంగన్వాడీలకు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక హామీ ఇచ్చారు. జులైలో ఆమోద యోగ్యమైన విధంగా జీతాలను పెంచుతామని ప్రకటించారు. వెంటనే సమ్మె విరమించి విధుల్లోకి రావాలని కోరారు. ప్రభుత్వానికి ఉద్యోగుల పట్ల సానుభూతి ఉందని తెలిపారు. రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకురావడం అంత ఈజీ కాదని టీడీపీ నేత లోకేష్ అన్నారు. గతేడాది గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ సందర్భంగా 13-12 లక్షల కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలు చేసుకున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ ప్రకటించారని తెలిపారు. మంత్రి చెప్పి ఏడాది అవుతున్నా రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని మండిపడ్డారు. టీడీపీపై రాయపాటి రంగబాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన సోదరి శైలజ ఖండించారు. రంగబాబు రాజీనామా అనేది ఆయన వ్యక్తిగతమని, రాయపాటి కుటుంబం టీడీపీకి దూరం కాలేదన్నారు. అవసరానికో పార్టీ మారే గుణం రాయపాటి ఫ్యామిలీకి లేదని, చంద్రబాబు విజన్ నచ్చి తన కుటుంబం టీడీపీలో చేరిందన్నారు. సీట్ ఇవ్వలేదనే కారణంతో చంద్రబాబు, లోకేష్ ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరికాదన్నారు రాయపాటి శైలజ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కిర్లంపూడి వచ్చి ముద్రగడ పద్మనాభంను కలుస్తానని చెప్పారని జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ వెల్లడించారు. ఈ నెల 22న పవన్ కళ్యాణ్ ముద్రగడను కలవడానికి వస్తారని, ఉద్యమకారులైన ముద్రగడ వద్దకు తమనే వెళ్లటం సబమ్మని పవన్ అన్నట్లు బొలిశెట్టి చెప్పారు. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత పార్టీలో జాయిన్ అవుతానని ముద్రగడ చెప్పారని బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. ముద్రగడ పద్మనాభం పార్టీలోకి రావడం పార్టీకి బలం పెరుగుతుందని జనసేన ఆశాభావం వ్యక్తం చేస్తోంది. చోడవరం చక్కెర కర్మాగారం రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. షుగర్ ఫ్యాక్టరీకి గ్రాంట్ రూపంలో 12,30,00,000 రూపాయల నిధులు ప్రభుత్వం విడుదల చేసింది. చెరుకు రైతుల బకాయిలు నిమిత్తం 9,30,00,000 రూపాయలు, కార్మికుల జీతాల పెండింగ్ బిల్లుల కోసం 3 కోట్ల రూపాయలు గ్రాంట్ రూపంలో ప్రభుత్వం విడుదల చేసింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి తిరుపతి నుంచి పోటీ చేస్తే సీఎం కావడం ఖాయమని మాజీ ఎంపీ చింతామోహన్ అన్నారు. ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం పక్కా అని చెప్పారు. చిరంజీవి పోటీకి దిగితే 50,000 పైచిలుకు మెజార్టీతో గెలిపిస్తామన్నారు. రాజకీయాల్లో రీ ఎంట్రీపై చిరంజీవి ఓ నిర్ణయం తీసుకుంటే ఏపీపై అధికారం చేజిక్చుకోవడం సులభం అవుతుందని అన్నారు. హైదరాబాద్లోని జలసౌధలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. జూన్ నాటికి కొత్తగా 50,000, డిసెంబర్ నాటికి 4.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. నీటిపారుదల శాఖలో గత పాలకులు అప్పులు ఎక్కువ చేశారని, అయినా అందుకు తగిన ప్రతిఫలం రాలేదన్నారు. కాళేశ్వరం తప్పిదాలపై విజిలెన్స్ విచారణ ప్రారంభమైనట్లు చెప్పారు.
ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలన ప్రకటన చేశారు. తాను అవినీతి చేసినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని తెలిపారు. పెనుమూరులో ఉన్న ఓ పెత్తందారికి తాను డిప్యూటీ సీఎం కావడం ఇష్టం లేదని ఆరోపించారు. మరోవైపు తన కూతురుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని సీఎం జగన్ను కోరింది నిజమేనని వెల్లడించారు. తెలుగు ప్రజలకు నటుడు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు వారి సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగకు కళలాడాల్సిన పల్లెటూర్లు నేడు సైకో పాలనలో వలసలతో వెలవెలబోతున్నాయి. త్వరలోనే పేదల ప్రభుత్వం, రైతు రాజ్యం వస్తుంది. వచ్చే సంక్రాంతికి రాతి యుగం అంతరించి రాష్ట్రానికి స్వర్ణయుగం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. తెలంగాణలో 6 గ్యారంటీల ఎంపిక విషయంలో కాంగ్రెస్ సర్కారు కీలక ప్రకటన చేసింది. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ 6 గ్యారంటీల కోసం అర్హులైన లబ్ధిదారుల ఎంపిక విషయంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ ను కాంగ్రెస్ పార్టీ వినియోగించనుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అప్లికేషన్ల పరిశీలిస్తాయని పేర్కొంది. ఆటో కార్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్డున పడేసిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా డిగ్రీ కళాశాల మైదానంలో ఆటో డ్రైవర్ల ఆటల పోటీలను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రభుత్వం నుంచి చేస్తూ మరొకరికి ఉసురు పోసుకుంటుందని వ్యాఖ్యానించారు. ఆటో డ్రైవర్ల కోసం ఆలోచన చేసి నెలకు 15,000 రూపాయల జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ పై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లను రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బెదిరిస్తుంటే సీఎం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గుత్తేదారుని బెదిరించి కూలీలను కిడ్నాప్ చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. ఆ కాంట్రాక్టర్ వెళ్లి పశ్చిమ బెంగాల్ ఎంపీ ఖాన్ చౌదరికి ఫిర్యాదు చేశారని చెప్పారు. తాను రెడ్డి సామాజిక వర్గానికి వ్యతిరేకం కాదని వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నెల్లూరు జిల్లాలో ఒకరిద్దరు రెడ్లతో విభేదాలు ఉన్నా వాస్తవమేనని చెప్పారు. తనకు సన్నిహితుల్లో అత్యధికం రెడ్లే ఉన్నారని వెల్లడించారు. ఏపీలో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ 2.5 ఏళ్ల సీఎంగా ఉండాలని మాజీ మంత్రి హరిరామ జోగయ్య ఆకాంక్షించారు. పార్టీ కార్యకర్తలు కూడా ఇదే కోరుకుంటున్నారని చెప్పారు. ఈ విషయాన్ని తాను పవన్ దృష్టికి తీసుకువెళ్లానని తెలిపారు. జనసేన 40 నుంచి 60 స్థానాల్లో పోటీ చేయాలని సూచించినట్లు పేర్కొన్నారు. ఇండియా కూటమి చైర్పర్సన్ గా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నియమితులయ్యారు. నిన్న వర్చువల్ గా జరిగిన ఇండియా కూటమి నేతల భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు కూటమి కన్వీనర్ గా బీహార్ సీఎం నితీష్ కుమార్ ను కూడా ఎన్నుకున్నారు. అయితే ఈ పదవిని కూడా ఆయన సున్నితంగా తిరస్కరించారు. తనకు ఏ పదవి వద్దని చెప్పినట్టు తెలుస్తోంది. అయితే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ తో చర్చించిన తర్వాత నిర్ణయించనున్నారు. ఇండియా కూటమిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేడీ నడ్డా విమర్శలు గుప్పించారు. వర్చువల్ గా సమావేశాలు పెట్టుకోవడం తప్ప చేసేదేమీ లేదని అన్నారు. ఆస్తులు కాపాడుకోవడమే వారి ఎజెండా అని సెటైర్ వేశారు. దేశ అభివృద్ధి, ప్రజల గురించి ప్రధాని మోడీ ఆలోచిస్తుంటే ఇండియా కూటమి మాత్రం ఆయన్ను తొలగించాలని చూస్తోందని మండిపడ్డారు. అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిర మహోత్సవానికి సన్నాహాలు పూర్తయ్యాయి. జనవరి 22న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో ఈ భారీ కార్యక్రమం జరగనుంది. దీనికి 11,000 మందికి పైగా అతిథులు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి వచ్చే వ్యక్తులకు ఆలయ సముదాయం మట్టిని బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రాజా జన్మభూమి మట్టిని బాక్సుల్లో ప్యాక్ చేసి అయోధ్యలో జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యే అతిథులకు అందజేయనున్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం విధి ప్రధాని మోదీని ఎంచుకుందని బీజేపీ దిగ్గజ నేత ఎల్కే ఆద్వానీ పేర్కొన్నారు. రామ మందిర నిర్మాణం కోసం 33 ఏళ్ల క్రితం చేపట్టిన యాత్ర నా రాజకీయ జీవితంలో అత్యంత నిర్ణయాత్మక సంఘటన. ఆలయ నిర్మాణం కోసం రాముడు మోదీని ఆనాడే ఎన్నుకున్నాడు అని తెలిపారు. రాష్ట్ర ధర్మ పత్రికకు రాసిన సంచికలో ఆయన ఈ విషయాలను తెలిపారు. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంపై రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాముడు అందరి వాడన్నారు. ఈ ప్రాణ ప్రతిష్ఠ బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రోగ్రామ్ గా మారింది. అలాంటి కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, సోనియా గాంధీ, ప్రతిపక్ష నేత అదిర్ రంజన్ ఎలా వెళ్తారు? బీజేపీ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు ఎందుకు వెళ్తారు అని అన్నారు.
జనవరి 22వ తేదీన జరగనున్న అయోధ్య రామాలయం ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని కళ్లారా చూడాలని ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. ఇదే అదునుగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ప్రజలను మభ్యపెడుతున్నారు. రామ మందిర ప్రారంభోత్సవానికి వీఐపీ టికెట్లు ఇస్తామంటూ వాట్సాప్లో లింకులు పంపి మోసాలకు పాల్పడుతున్నారు. దీనిపై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రజలను అప్రమత్తం చేశారు. ఇలాంటి మెసేజ్ల్లో వచ్చిన లింకులు ఓపెన్ చేయవద్దని సూచించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే లేఖ రాశారు. అందులో జనవరి 22న తమ పార్టీ నేతలతో కలిసి నాసిక్లోని కాలారాం ఆలయంలో నిర్వహించే హారతిలో పాల్గొనాలని రాష్ట్రపతిని ఆహ్వానించారు. అయితే అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానం లభించని నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే వర్గం నేతలు కాలారాం ఆలయంలో పూజలు నిర్వహించి హారతి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. మహిళా సాధికారతపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని సగం జనాభా అయిన మహిళలు సాధికారత సాధించకుండా భారతదేశాన్ని స్వశక్తిగా మార్చలేదని అందరికీ తెలుసు అన్నారు. అందుకోసం వారికి సురక్షిత వాతావరణం అందించాలని, వాళ్లని స్వయం ప్రతిపత్తి గల వారిగా మార్చాలని తెలిపారు. గోరఖ్పూర్లో మహిళలకు 150 కుట్టు మిషన్లు అందించే కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 18న విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. కాగా కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు జారీ చేయడం ఇది మూడోసారి. వివిధ కారణాలతో 3 సార్లు విచారణకు హాజరు కాని కేజ్రీవాల్ ఈసారైనా హాజరు అవుతారో లేదో అనే విషయం ఆసక్తిగా మారింది. పశ్చిమ బెంగాల్ పురులియా జిల్లాలో దారుణ ఘటన జరిగింది. అడ్రస్ అడిగిన సాధువులను చిన్న పిల్లల కిడ్నాపర్లు అనుకున్న స్థానికులు విచక్షణారహితంగా కొట్టారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సాధువులను రక్షించారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని, సాధువులపై దాడి చేసిన 12 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ ఆహ్వానం అందించాలన్న నిర్ణయమే తప్పని అస్సాం సీఎం హిమంత బిశ్వా శర్మ అన్నారు. కాంగ్రెస్ నేతలు బాబర్ను ఇష్టపడతారని, శ్రీరాముడి కాదని పేర్కొన్నారు. శ్రీరాముడిపై నమ్మకం ఉన్నవారిని మాత్రమే ఆహ్వానించాల్సిందని తెలిపారు. రాముడు బాబర్లలో గాంధీ కుటుంబం బాబర్కే నమస్కారం చేస్తుందని విమర్శించారు. అయోధ్య ఆహ్వానాన్ని కాంగ్రెస్ తిరస్కరించడంపై మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రామ మందిర అంశాన్ని బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈవెంట్ గా మార్చారని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. సూర్యాపేటలోని నెమ్మికల్ దండుమైసమ్మ ఆలయంలో మంత్రి ఉత్తమ్ పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తామంతా రామ భక్తులమే అని వ్యాఖ్యానించారు. బండి సంజయ్ కాంగ్రెస్ నేతలపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ప్రకటించారు. లోక్సభ ఎన్నికల్లో 13 నుంచి 14 సీట్లు గెలుస్తామని వెల్లడించారు. రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం అని మహాత్మా గాంధీ చెప్పిన మాటలను ఈ నెల 22న ప్రతి ఇంట్లో గుర్తు చేసుకోవాలని మాజీ ఎంపీ మల్లు రవి పిలుపునిచ్చారు. రాముడి గుడికి రాజీవ్ హయాంలోనే ఫౌండేషన్ చేశామని, కోర్టు కేసుల కారణంగా కట్టలేదని చెప్పారు. అధిష్టానం ఆదిస్తే తాను నాగర్ కర్నూలు నుంచి ఎంపీగా పోటీ చేస్తానని తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై తెలంగాణలో కేసు నమోదైంది. కాంగ్రెస్ నేత మల్లు రవి ఫిర్యాదు మేరకు నారాయణస్వామిపై కేసు నమోదు చేశారు. నారాయణస్వామిపై బేగం బజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. సోనియా గాంధీపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి అనుచిత వ్యాఖ్యలు చేశారని మల్లు రవి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మకర రాశిలోకి సూర్యుడి ప్రవేశంతో ప్రారంభమయ్యే ఉత్తరాయణం పుణ్యకాలమన్నారు. ప్రజల జీవితాల్లో సంక్రాంతి సుఖ సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. ప్రజలు సిరి సంపదలతో భోగ భాగ్యాలతో తులతూగాలన్నారు. సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకోవాలన్నారు. సంక్రాంతి పందెం రాయుళ్లకి ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లతో పాటు ఎస్పీలకు ఆదేశాలు అందాయి. ఎస్ఐ స్థాయి అధికారితో పాటు 2 కానిస్టేబుళ్లు, ఫోటోగ్రాఫర్, స్వచ్ఛంద కార్యకర్తతో కూడిన బృందాన్ని ఆట స్థలాల వద్ద ఉండాలని ఆదేశించారు. అత్యున్నత న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులు అమలు కాలేదంటూ ఏలూరు జిల్లా కలిదిండికి చెందిన మా హన్మయ్యప్ప అనే వ్యక్తి దాఖలు చేసిన పిల్పై హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. సంక్రాంతి వేళ గోదావరి జిల్లాలో కోడి పందాలు ఊపందుకున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందాల బరువులపై పోలీసుల ఉక్కుపాదం మోపారు. ఆవికీడు మండలం
ఉప్పనపూడి గ్రామాల్లో పందెం బోరులను పోలీసులు ధ్వంసం చేశారు. అహింసతో కూడిన కోడి పందాల నిర్వహణకు అనుమతి లేదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కోడి పందాలు నిర్వహించే నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా పలు చోట్ల నిర్వహించే పేకాట శిబిరాలను సైతం పోలీసులు గుర్తించి వారిపై యాక్షన్ తీసుకుంటున్నారన్నారు. జిల్లాలో ఎక్కడ కోడి పందాలు నిర్వహించినా వారిపై కఠిన చర్యలుంటాయని పోలీసులు హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో టిడ్కో గృహాలు పట్టా పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద వైసీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుతో పాటు పలువురు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ క్రమంలో టీడీపీ వైసీపీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వైసీపీ సర్కారు టిడ్కో గృహాల కేటాయింపులో వైసీపీ ప్రభుత్వం 4.5 సంవత్సరాలుగా ఆలస్యత్వం వచ్చిందని టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు. గతంలో టీడీపీకి కేటాయించిన ఇళ్లను ఇప్పుడు వైసీపీ వారికి కేటాయించారని నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. ఈ మేరకు పార్టీ నేతలు స్థానికులతో కలిసి నిరసన తెలిపారు. ముంబైలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. డోంబివాలీలోని ఓ టౌన్షిప్ లో ఉన్న అపార్ట్మెంట్ లో మంటలు చెలరేగాయి. ఓ ఫ్లాట్ లో మొదలైన మంటలు మొత్తం 10 ఫ్లాట్లకు వ్యాపించాయి. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. ఆ 10 ఫ్లాట్లలో ఉన్న వారందరినీ సురక్షితంగా బయటికి తీసుకురాగలిగారు. రిపబ్లిక్ డేకు దేశ రాజధాని ముస్తాబవుతోంది. ఇండియా గేటు దగ్గర చంద్ర బలగాలు రిహార్సల్స్ చేస్తున్నాయి. నిన్నటి నుంచి 4 రోజుల పాటు ఈ రిహార్సల్స్ జరగనున్నాయి. అద్భుతమైన విన్యాసాలతో భద్రతా బలగాలు అబ్బురపరుస్తున్నాయి. ఈ రిహార్సల్స్ లో కారణంగా అధికారులు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. విజయ్ చౌక్ నుంచి ఇండియా గేట్ వరకు వాహనాలకు అనుమతి లేదని అధికారులు చెప్పారు.